తెలంగాణ కోసము. తెలంగాణ పోరాటంలో కష్టపడి ఏ ఒక్క బిడ్డకు నువ్వు ఇచ్చినావని నేను అడుగుతున్నా కేసీఆర్. ఏ ఒక్కరికి నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వలే, ఏ ఒక్కరికి నువ్వు టికెట్లు ఇవ్వలేదు. కనీసం కార్పొరేటర్కి ఇవ్వాలంటే కూడా నువ్వు కులాన్ని చూసినావు. నీ పక్కల నడవాలంటే కూడా చెప్పులు వేసుకునే అర్హత లేకుండా చేస్తున్నావు. నువ్వు ప్రజల గురించి మాట్లాడతావు, నువ్వు న్యాయం చేసేటోనివి. బయటికి 10 రూపాయలు చూపించి లోపల కొన్ని కోట్లు నొక్కేసిన నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నీకు తెలంగాణను అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాలు పట్టాలి, అదే రేవంత్ రెడ్డికి మాత్రం అనంగానే అయిపోవాలి. ఇదేం న్యాయము? నీకొక న్యాయం, బయటలకు ఒక న్యాయం. నువ్వు చేసిన అప్పులు ఆయన కట్టలేక నెత్తి మీద వేసుకొని తిరుగుతావు. నీ లెక్క కూతురికి పదవి ఇయ్యలేదు, నీ లెక్క అల్లునికి పదవి ఇయ్యలేదు, నీ లెక్క అన్నదమ్ములకు పదవి ఇయ్యలేదు. ఆయనకు కూతురు ఉంది, ఆయన కల్లుడు ఉన్నాడు, ఆయన కన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీలాగా నీచమైన రాజకీయం, నీలా చెత్తమైన రాజకీయం చేయాలి. మేడిగడ్డది ఎంతసేపు ఉన్న మేడిగడ్డ 2 పిల్లర్లు చూపిస్తున్నావు, మేడిగడ్డది చూపిస్తున్నావు. మేడిగడ్డ అసలు అలా కావడానికి రీజన్ నువ్వే కదా. నువ్వే కుట్ర పొంది నువ్వేమో ఎవరికి తెలుసు, మేము వచ్చి చూసినావా? నేనంత అభివృద్ధి చేసిన అన్నావు, మరి ఆ 2 పిల్లర్లు ఎట్లా కూలినాయి? అంటే నీ హయాంలో కూలితే మాత్రము ఏదో ఒకటి సరిదిద్దువు. నువ్వు కరెక్ట్గా కట్టకపోతే ఆయన ఎందుకు సరి చేయాలి? ఆయనకు అవసరం ఏముంది? నువ్వు చేసిన దిక్కుమాల పని, నువ్వు చేసిన నీచమైన పని అందరికీ తెలియాలి. అందరికీ నీళ్ళు ఇచ్చినావు. ఏడ నీళ్ళు ఇచ్చినావు? ఆమనగలికి రా, మాడుగులకు రా. నీకు ధైర్యం ఉంటే మాడుగులకు రా, ఆమనగలికి వచ్చి ఇవ్వడు. ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? ఏం అవసరానికి నువ్వు మాట్లాడుతున్నావు? ఏం అవసరం? ఈరోజు నీకు రేవంత్ రెడ్డితోటి నీకు సభలో మాట్లాడే అర్హత లేదు కాబట్టి ఈరోజు నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేవు, ఆయనతో నువ్వు మాట్లాడట్లేవు. నీకు అర్హత లేదు. నీ కొడుకుకి ఏం అర్హత ఉందని ఈరోజు సీఎంగా ఆయన సీఎం అని బయట చెప్పుకుంటున్నాడు. ఆయన ఆఫీస్ కోత కూడా పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజలు ఓట్లు నేను తుక్కుగా ఓడించారు. నువ్వు అనుకుంటున్నావు నేను ఖచ్చితంగా గెలుస్తానని. నువ్వు గెలవవు. నువ్వు చేసిన నీ బిడ్డనేమో లిక్కరు, నీ కొడుకేమో రాసలీలలు, గంజాయి, డ్రగ్స్, ఇలాంటి పరిపాలన ఎంతసేపు నేను తెలంగాణను నువ్వు సాధించలేదు. తెలంగాణ నీ వల్ల రాలేదు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే నేను చెప్తే నీ వీడియో, తెలంగాణ పోరాటంలో పోరాడిన ప్రతి ఒక్క మహిళలు ఉన్నారు, ప్రతి ఒక్క కార్యకర్తలకి ఏ ఒక్కరికైనా నువ్వు ఒక సీట్ ఇచ్చిన పాపాన పోయావా? ఎంతోమంది మొహమాట ఈరోజు బయటికి వెళ్తే పరుగు పోతుందని ఒక ఉద్దేశంతో ఆ పార్టీలో ఉంటున్నాం. నేను అలాంటి దాన్ని. నేను తెలంగాణ పోరాటంలో యుద్ధములు చేసిన దాన్ని, పోరాడిన దాన్ని, అన్నిట్లోనే నీ ముందు వచ్చిన దాన్ని. ఏ ఒక్కరికైనా నువ్వు సీట్ ఇచ్చిన పాపాన పోయావా కేసీఆర్? నువ్వు సబితా ఇంద్రారెడ్డి గారిని నువ్వు కాంగ్రెస్ నుంచి తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎర్రవెల్లి దయాకర్ రావుని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తీగల కృష్ణారెడ్డిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? గువ్వల బాలరాజుని పెట్టుకోవడానికి అవసరం